Today we have a question that from parabola show that the equation of common tangents to the circle ఇచ్చాడు అండ్ పారాబోలా y square is equals to 8ax అని ఇచ్చాడు. ఈ రెండిటికి కామన్ టాంజెంట్ అనేది y is equals to ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ 2a అనేది మనం చూపియాలి. సో ఫస్ట్ వాడు ఇచ్చిన పారాబోలా తీసుకుందాం. ఇది పారాబోలా అండ్ దెన్ సర్కిల్. ఇది సెంటర్. నార్మల్గా గివెన్ రాసుకుందాం ముందే. గివెన్ పారాబోలా y square is equals to 8ax. ఓకే, నార్మల్గా పారాబోలా జనరల్ ఫామ్ ఏంటిది, స్టాండర్డ్ ఫామ్ ఏంటిది, y square is equals to 4ax. ఆ విధంగానే రాసుకుందాం. y square is equals to 4ని కామన్ తీస్తే 2a ఇంటూ x, అంటే ఏ ఉండాల్సిన ప్లేస్లో 2a ఉంది. ఓకే, దెన్ నెక్స్ట్ సర్కిల్ వాడేమిచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్. దీని నుంచి సెంటర్, ఇది నార్మల్ సెంటర్ ఎంత, 0,0. ఓకేనా, దీనికి సెంటర్ 0,0. నెక్స్ట్ రేడియస్ అంటే ఇక్కడేంటిది, ఇది. ఓకే, ఇది r² అన్నమాట. r² ఈజ్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్. అప్పుడు r ఏమవుతుంది, √2a², అంటే r ఈజ్ ఈక్వల్స్ టు √2a. r అనేది √2a. ఇది షార్ట్ సర్కిల్. x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్స్ టు r² ఫార్ములాలో ఉంది. దాని నుంచి r కనుక్కున్నాం, c కనుక్కున్నాం. ఇక్కడ ఇది సెంటర్ కదా, సెంటర్ ఎంత, 0,0. ఇది రేడియస్ ప్లస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే d ఈజ్ ఈక్వల్స్ టు r, ఆ ఫార్మాట్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్గా కామన్ టాంజెంట్ కనుక్కోమన్నాడు. ఈ పారాబోలాకి మనం ఇలాగా టాంజెంట్ గీసుకున్నట్టయితే ఇక్కడ పాయింట్అవుట్ అవుతుంది. అంటే ఫస్ట్ టాంజెంట్ కనుక్కుందాం. టాంజెంట్ టు ద పారాబోలా ఈజ్, నార్మల్గా టాంజెంట్ ఆఫ్ పారాబోలా ఫార్ములా ఏంటంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్, చూపిస్తాను, y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ a/m. ఇది ఫార్ములా. కానీ మనకి ఇక్కడ చూసారా, ఏ ప్లేస్లో 2a ఉంది. సో ఈ క్వశ్చన్కి మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది, ఇక్కడ 2a ఉండాలి. మెయిన్ అది 2a కంపల్సరీ ఉండాలి. 2a ఎందుకంటే ఇక్కడ నార్మల్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా y² ఈజ్ ఈక్వల్స్ టు 4ax. ఆ ఫామ్లో రాసుకున్నప్పుడు ఏ ప్లేస్లో మనకి 2a ఉంది. సో ఇక్కడ ఫార్ములాలో కూడా mx ప్లస్ a/m ప్లేస్లో 2a/m రాసుకోవాలి. అప్పుడు నార్మల్ రాసుకుంటే అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు m²x ప్లస్ 2a/m. ఈ m ఇది తీసుకొని వస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే my ఈజ్ ఈక్వల్స్ టు m²x ప్లస్ 2a. ఈ myని కూడా అటు తీసుకొద్దాం. m²x మైనస్ my ప్లస్ 2a ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇది ఏం ఈక్వేషన్, టాంజెంట్ ఈక్వేషన్. ఈ టాంజెంట్ ఈక్వేషన్ అనేది ఇది అనుకుందాం, ఈ లైన్ 2 అనుకుందాం, ఈక్వేషన్ 2. ఓకే, ఇది 1. ఈ 2 ఇది పారాబోలాని టచ్ అవుతుంది, అలాగే సర్కిల్ని కూడా టచ్ అవుతుంది ఇక్కడ. దెన్ మనం అప్పుడు ఏం రాస్తాం, దిస్ ఈజ్ ఆల్సో టాంజెంట్ టు ద సర్కిల్. పారాబోలాని టచ్ అయ్యే టాంజెంట్ సర్కిల్ని కూడా టచ్ అవుతుంది. దెన్ ఇక్కడి నుంచి డిస్టెన్స్ అంటే ఆర్కి డీకి ఉన్న డిస్టెన్స్ ఈక్వల్, d ఈజ్ ఈక్వల్స్ టు r. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్, సేమ్ అంటే d ఈజ్ ఈక్వల్స్ టు r. ఆ ఫార్మాట్లో ఉంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేనికి సెంటర్ నుంచి టాంజెంట్కి. ఓకే, మోడ్
ఈ ఇది టాంజెంట్ మనకి. టాంజెంట్ ఏం పెట్టుకోవాలి? సెంటర్ నుంచి టాంజెంట్ అని చెప్పాను. అంటే 0, 0 అంటే x, y ప్లేస్‌లో మనం 0, 0 పెట్టుకోవాలి. అప్పుడు m² ఇంటూ 0 మైనస్ m ఇంటూ 0 ప్లస్ 2a బై రూట్ ఆఫ్ x కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ అంటే m² హోల్ స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియంట్ మైనస్ m హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r ఎంత మనకి √2a. ఓకేనా? ఇప్పుడు 0, 0 అయిపోతుంది. 2a మాత్రమే మిగులుతుంది బై రూట్ ఓవర్ ఆఫ్ m² హోల్ స్క్వేర్ అంటే m⁴ ప్లస్ మైనస్ m హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు లోపల మైనస్ ఉన్నా అది ప్లస్ అయిపోతుంది. సో m² ఈజ్ ఈక్వల్స్ టు √2a. ఈ a ఇక్కడున్న a క్యాన్సిల్. అప్పుడు 2 ఈజ్ ఈక్వల్స్ టు √2. ఇది బైలో ఉన్నది అటు వెళ్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. సో రూట్ ఓవర్ ఆఫ్ m⁴ ప్లస్ m². ఇప్పుడు ఈ రూట్ పోవాలంటే ఏం చేయాలి మనం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. అప్పుడు 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ m⁴ ప్లస్ m². 2 క్యాన్సిల్. దెన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు m⁴ ప్లస్ m². m⁴ ప్లస్ m² మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ m⁴ ఎలా చేయొచ్చు? ప్లస్ 2m² మైనస్ m² మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ m²ని కామన్ తీద్దాం. m⁴లో నుంచి m² కామన్ తీస్తే m² మిగులుతుంది ప్లస్ ఇక్కడేమో 2 మిగులుతుంది. ఇక్కడ -1ని కామన్ తీస్తే m² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 మిగులుతుంది. ఇప్పుడు ఈ రెండు సేమ్ కదా. సో ఈ రెండింటిని కామన్ తీస్తే m² ప్లస్ 2ని మనం కామన్ తీస్తే ఇంకేం మిగిలి ఉంటుంది? m² మైనస్ 1 అనేది మిగిలి ఉంటుంది. ఇప్పుడు మనం నార్మల్గా ఈక్వల్ టు 0 చేద్దాం. m² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. m² ఈజ్ ఈక్వల్స్ టు -2. ఇది రాదు. కాంప్లెక్స్ నెంబర్స్ అవన్నీ రానే రావు. సో ఇట్స్ నాట్ అ వాల్యూ. m ఎప్పుడు పాజిటివ్నే అయి ఉండాలి. స్క్వేర్ పాజిటివ్ అని కాదు, స్క్వేర్ ఎప్పుడు మైనస్లో ఉండకూడదు. రూట్ ఓవర్లో మైనస్ ఉండకూడదు. m² మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. m² ఈజ్ ఈక్వల్స్ టు 1. స్క్వేర్ అంటే ఇటు తీసుకెళ్తే రూట్ ఓవర్ ఆఫ్ 1. అప్పుడు ఎంత వస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ 1. నెక్స్ట్ అంటే మన m వాల్యూ వచ్చేసింది. m ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ m వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి? ఫ్రమ్ 1 కామన్ టేంజెంట్ అంటే మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. అప్పుడు మన టాంజెంట్ ఫార్ములా వచ్చింది. వాడు అడిగింది అదేగా, ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ టు ద సర్కిల్ అండ్ పారాబోలా అన్నాడు. సో మనకి కామన్ టాంజెంట్ ఇక్కడ ఫార్ములా ఏం తీసుకున్నాం? y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ 2a/m. m ఎంత వచ్చింది? ప్లస్ ఆర్ మైనస్ 1. సబ్స్టిట్యూట్ చేసుకుంటే y ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2a/ ప్లస్ ఆర్ మైనస్ 1. ఇప్పుడు దీన్ని ప్లస్ ఆర్ మైనస్ 1ని ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? y ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ x ప్లస్ 2aగా రాసుకోవచ్చు. ఓకే, వాడు అడిగిన ఈక్వేషన్ మనకి వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్.